నమస్కారం. మనం ఇంతవరకు ఒత్తుల యొక్క 3 రకాల గురించి కూడా చర్చించుకున్నాం. తలకట్టి తీసేస్తే వచ్చే ఒత్తు స్వరూపము, పూర్తిగా మారితే వచ్చే ఒత్తు స్వరూపము, అసలు ఏమేమి మార్పు చెందకుండా ఉండే ఒత్తు స్వరూపాన్ని తెలుసుకున్నాము. అవి ఒత్తులు చేసే గమ్మత్తులైతే ఈనాటి ఎపిసోడ్ లో మనం చర్చించుకుంటున్నది ఒత్తులు చేసే కసరత్తులు, ఒత్తుల కసరత్తులు అనే విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. అసలు ఒత్తులు గమ్మత్తు చేస్తుంటేనే చాలా విచిత్రంగా ఉంది, ఆసక్తికరంగా ఉంది అంటే అవి కసరత్తు కూడా చేస్తాయా అనే ఒక చిన్న ఆలోచన రావచ్చు. చేస్తాయండి, ఎందుకు చెయ్యవు? వాటికి ఆ సామర్థ్యం ఉన్నప్పుడు అవి తప్పకుండా చేస్తాయి. మన మెదడు కూడా పదును పెడతాయి. మన మెదడు కూడా ఆలోచనలతో కసరత్తులు చేయిస్తాయి. ఆ కసరత్తులు ఏంటో, ఆ ఒత్తిడి చేస్తున్న విధానం ఏమిటో గమనించం రండి. ఇక్కడ 2 విభాగాలు ఉన్నాయండి. ఒక విభాగంలో 1, 2, 3 పదాలు ఇవ్వబడ్డాయి. ఒక విభాగంలో 1, 2 పదాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఈ విభాగంలో 2 పదాలు ఇవ్వబడ్డాయి. ఈ విభాగంలో 3 పదాలు ఇవ్వబడ్డాయి. మనం ఇప్పటి వరకు చేసిన ఒత్తిడాక్షరాల్లో పదంలోని ఏదో ఒక అక్షరం కింద ఒక ఒత్తిని చేసి కొత్త పదాన్ని సృష్టించాం. దానికి మంచి అర్థాన్ని కూడా కనుక్కున్నాం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పదాలకి ఈ ఒత్తు ఉంది చూడండి, ఆ ఒత్తు ఏమంటుందంటే నేను కాసేపు మొదటి అక్షరం దగ్గరే ఉంటాను అంటుంది. సరే, నువ్వు మొదటి అక్షరం దగ్గర పెట్టామనుకోండి, నా పని అయిపోయింది, నేను మళ్ళీ 2వ అక్షరం దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది. అంటే ఈ మన అభ్యాసంలో వచ్చిన ఒత్తులు ఒక చోట ఉండి సంతృప్తి చెందేవి కాదు. అవి ప్రతి అక్షరాన్ని పరామర్శించి వస్తాము అంటుంటాయి. అలాంటప్పుడు మరి ఆ ప్రతి అక్షరం దగ్గర వెళ్ళి ఆ ఒత్తు నిలిచినప్పుడు, ఆ అక్షరము సంయుక్తాక్షరంగా మారినప్పుడు ఆ పదానికి సరైన అర్థం వస్తుందా లేదా అని మనం చేసే ఆలోచనల కసరత్తు చాలా చాలా గొప్పదండి. అది మనకి ఛాలెంజ్ ఇస్తుంది. నేర్చుకున్నాం, మనకేం భయం. రండి, ఇక్కడ 2 పదాలు. ఈ 2 పదాల్లో 2 అక్షరాలు ధ ని. ఇక్కడ కూడా ధ ని అదే అక్షరాలు ఉన్నాయి. 2 అక్షరాలు కూడా అవే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చినది వావత్తు. ఈ వావత్తు ఏం చేసిందంటే ఇక్కడ కూడా వావత్తు. ఈ వావత్తు ఏం చేస్తుందంటే మొట్టమొదటగా వచ్చి ధ అనే హల్లు కింద చేరింది. చేరి ధ్వని అనే అర్థాన్ని ఇస్తుంది. ధ్వని అంటే శబ్దము. పెళ్ళి. అందుకని ఇది ఏం చెప్పింది, ఇదే కాదు, నేను ఈ అక్షరం చేసి తొలగిపోయి ఈ అక్షరం దగ్గరికి వెళ్తాను అనేసి ఈ ధారణకి మారిపోయి మీ అనే అక్షరం ధన్వి అనే పదంగా మారింది. ధన్వి అంటే ధనస్సును పట్టుకున్న వాడు, విలుపాడు కింద మారింది. ఈ ఒత్తు, ఈ వావత్తు అవే అక్షరాలైనప్పటికీ కూడా అనే అక్షరం కింద వచ్చినప్పుడేమో పెద్దముగాను, నీ అనే అక్షరం కింద వచ్చినప్పుడు విలుపాడుగాను పదాన్ని మార్చింది. రెండో పదం చూద్దాం, ప్రజం. ఇక్కడ వచ్చింది రావత్తు. ఈ రావత్తు కూడా అంతే చమత్కారం చేస్తుంది. ఇవన్నీ మన గిఫ్టెడ్ స్టూడెంట్స్, ఎక్స్ట్రాడినరీ, ఇంటెలిజెంట్, జీనియస్ అంటుంది. అలాంటి పనులు చేస్తున్నాం ఇక్కడ ఒత్తులు. ఇదేం చేసింది, ఈ రావత్తు వాజాము, వాజాము అవే పదాలు ఉన్నాయి, అవే అక్షరం ఉన్నాయి. దానికి
నేను మొట్టమొదటిగా వచ్చి చేరుతాను అని వ్రాజము అనేగా ఒక పదాన్ని తయారు చేసింది. ఆ వ్రాజము అంటే సమూహము. సమూహము అనే అర్థాన్ని ఇచ్చే పదంగా తయారైంది. అంతటితో ఊరుకోదు కదా, నేను ఇక్కడ ఉన్నాను, ఇంకో అక్షరం దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి ఈ వాణి జరిగిపోయి ఇక్కడ రాకుండా వచ్చినప్పుడు వజ్రము కింద మారింది. మీకు తెలుసు కదా, వజ్రము అంటే డైమండ్, నవరత్నాల్లో ఒకటి. ఈ వ్రజము కాస్త వజ్రముగా మారిపోయి ఇంగ్లీష్ పదం అండి డైమండ్ కింద మారిపోయింది. అదే విధంగా ఇక్కడ యావత్తు, ఈ యావత్తు కూడా అదే పని చేస్తుందండి. ఈ యావత్తు ఏం చేస్తుంది? వ్యాజము, వాజము అనే దాని దగ్గరికి వచ్చి వ్యాజముగా మారి, వ్యాజము అంటే ఒక కారణము కింద అర్థాన్ని సూచిస్తుంది. ఈ వారి నుంచి ఈ యావత్తు జరిగిపోయి జాతిలోకి వచ్చి చేరి వ్యాజ్యము కిందైంది. వ్యాజ్యము అంటే కోర్టు కేసు. కోర్టు మీద కేసు సరిగ్గా చెయ్యట్లేదు, వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళ మీద కేసు ఫైల్ చేశాము అంటాం. అదే తెలుగులో వ్యాజ్యము అంటారు. అంటే నేను ఇంగ్లీష్ లో రాస్తున్నానని ఏమనుకోకండి, ఇది బాగా స్పష్టత ఉండాలి, అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ ఈ కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా శ్వానము కింద మారి, చా అనే పదం కింద మారినప్పుడు చా అనే అక్షరం కింద వచ్చి శ్వానము అని మారినప్పుడు అది కుక్క అనే అర్థాన్ని ఇస్తుంది, ఒక జంతువు అర్థాన్ని ఇస్తుంది. అది ఈ శానింగ్ జరిగిపోయి ఇక్కడ శాన్వి అని మారి నీ అనే దాని కింద వచ్చి చేరినప్పుడు లక్ష్మి, సంపద. ఈ విధంగా ఇచ్చిన పదంలో ఉండే అక్షరాలు అదే అయినా కూడా ఒత్తు ఒక్కొక్క అక్షరం కింద మారుతూ తన స్థానాన్ని జరుపుకుంటూ వేరే అక్షరం దగ్గరికి వెళ్ళి ఆ పదము యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. అదే కాదండి, ఇంకా ముందుకు వచ్చామంటే ఇంకో కొత్త ప్రయోగం మనకు కనిపిస్తుంది. అది కూడా ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ ఒక పదం ఇదొక పతి. పతి అంటే భర్త, రక్షించే వాడు. దానికి రావత్. ఈ రావత్ వచ్చి ఏం చెప్తుంది? ప్రతి, ప్రతి అంటే అన్ని, ప్రతి ఒక్కరి, ప్రతి వారి, ప్రతి చోట, ప్రతి దాని, అన్నిటినీ కలుపుకుని ఉండేది ప్రతి అనే అర్థం. మరి ఇక్కడి నుంచి జరిగిపోయి ఈ 10 పదమే ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా 10 పదమే ఉంది, కానీ ఆ 10 పదము కింద పా కింద రావాల్సి వచ్చింది. అది అన్నింటినీ అనే అర్థాన్ని ఇచ్చింది. ఇక్కడ పా నుంచి జరిగిపోయి ఈ కింద వచ్చింది. పత్రి. పత్రి అంటే ఆకులు, పూజకి పెట్టేది, పూజించే ఆకుల్ని పత్రి అని అంటారు. ఒక రావత్తు అసలు ఏమీ రాకుండా ఉన్నప్పుడు ఉన్న అక్షరాలు ఉన్న పదానికి ఒక అర్థాన్ని సూచిస్తే ప్రథమాక్షరమైన పా కింద వచ్చి ప్రతి అనే అర్థాన్ని సూచిస్తూ దాని తర్వాత ద్వితీయాక్షరమైన తి కింద వచ్చి పత్రి అని పత్ర విశేషాలని, ఆకుల విశేషాలని తెలియజేస్తుంది. అదే విధంగా ఇక్కడ పతి అంటే మనం భర్త, మన గురించిలో
పదమే ఇక్కడ కూడా నిదానం, భగవంతుడి సన్నిధానం, నిదానం, నిదానం. మంచి స్థలం. అక్కడికి వెళ్ళి మనం ఉంటాం సన్నిధానంలో. ఆ ధ్యానము అనే పదం ఒక చోటుని తెలియజేస్తుంటే ఇక్కడ ఏమైందండి, ఈ భావాంత యావత్తు వచ్చి నా కింద చేరింది. నా కింద చేయడం కానీ ధాన్యము కింద మరి అంటే పంట గింజలు, మరి పంట గింజ కింద ధాన్యము కింద మారిపోయింది. ఇవన్నీ ఇట్లా 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 జరుగుతుంది. బ్యాక్వర్డ్ వస్తుంది, వెనక్కి వస్తుంది, వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వచ్చేసి ధ్యానము అనే పదాన్ని చేసేసి మహర్షులు ధ్యానంలో ఉంటారు. రామకృష్ణ పరమహంస ఎప్పుడు ధ్యానంలో ఉండేవాళ్ళు, తనలో తాను రమిస్తూ ఉండేవాళ్ళు, భగవంతుని తనలో దర్శిస్తూ ఉండేవాళ్ళు. ఇన్ని అర్థాలు చెప్పే ధ్యానానికి ధ్యానం అనే పదాన్ని చేసింది. ధ్యానం అంటే ఆత్మ ప్రయత్నం. ఈ విధంగా ధ్యానము అనే దాంట్లో ఉన్న ధ్యాని పనుల యొక్క యావత్తు వచ్చి ధాన్యము ధ్యానముగా మారింది. అదే విధంగా తరము, తరము అంటే డైనాసిటీలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంటిగా వస్తుంటారు. ఆ తరము ఈ తరము అనేది కూడా అవుతుంది. మన వల్ల కానిది నా తరం కాదు అని అంటుంటాం. తరము అనేదానికి ఇక్కడ కొంచెం పదార్థం చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, కానీ మనకి ఏది కావాలో వస్తూ అది మాత్రం ఒకటిగానే వస్తుంది. ఇక్కడ వచ్చింది కాబట్టి తరము ఏం చేసిందంటే సంపత్కరము అని ఈ పదంలో కా కింద కావచ్చు. మనం ఇంతవరకు చూసుకున్నామండి. ఇది వద్దు. సంపత్కరములు కా కింద కావచ్చు వచ్చి చాలా మంచి అభివృద్ధిని తెలియజేసే పదంగా మారింది. ఈ స్థలానికి ఉన్న కావచ్చు పక్కనున్న రా దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ కా పాపం ఖాళీగా ఉంది, ఇక్కడ రా ఖాళీగా ఉంది. ఈ దానికి రా దగ్గరికి వెళ్తుంది. కష్టము అనే అర్థం అంటే లాజిక్, సంపత్కరము క్రాస్ పడింది. విధంగా ఈ ఒత్తులు ఒక చోట పెట్టిన చోట ఉండకుండా మేము ఇంకా చాలా చాలా కష్టపడి పనిచేస్తాము, ఇంకా చురుగ్గా ఉంటాము, ఇంకా కొత్త పదాలను తయారు చేస్తాము అంటూ పక్క పక్క అక్షరాల దగ్గరికి జరుగుతూ కొత్త కొత్త అర్థాలని తెలియజేస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకేమైనా పదాలు మీకు తెలిస్తే ఈ విధానంగా వస్తూ ఒక్కొక్క హల్లు స్థానాన్ని మార్చుకుంటూ వెళ్ళి కొత్త పదాన్ని తయారు చేస్తుంటే అవి మీరు కామెంట్స్ రూపంలో పెట్టగలరండి. ఈనాటికి నేను ఇప్పుడు సెలవు తీసుకుంటాను. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. జై తెలుగు తల్లి.